బర్త్‌డే అంటే అందరూ ఏజ్ అడుగుతారు. కానీ నేను ఏజ్ చెప్పడం మానేసి ఇయర్స్ డిడక్ట్ చేయడం స్టార్ట్ చేశా. సో, దిస్ ఇయర్ 31ని 13గా కన్వర్ట్ చేసేసా. కాన్ఫిడెన్స్‌తో క్యాండిల్ కూడా పెట్టేశా. నా హస్బెండ్ ఆ సీన్ చూసి, "ఐన్‌స్టీన్ గారు మ్యాథ్స్‌ని ఇలా టార్చర్ చేయకండి" అన్నాడు. కానీ ఆనెస్ట్‌లీ అందరూ నా ఏజ్ మీద డిస్కషన్ చేస్తుంటే నేను మాత్రం ఈ కేక్ మీద ఫోకస్ పెట్టా. బికాస్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఫ్లఫీ కేక్ స్టూడియో వాళ్ళకి కేక్స్ చేయడం కాదు, బర్త్డేకి మెయిన్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడం వచ్చేమో. సీరియస్లీ ఈ కేక్ వచ్చాక నాకు ఒక డౌట్ వచ్చింది. బర్త్డే నా కోసమా లేక కేక్ కోసమా అని. అండ్ టేస్ట్ గురించి చెప్పాలంటే డయట్ ప్లాన్స్ సైలెంట్గా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాయి. 1 బైట్ తర్వాత కెలరీస్ కూడా అండర్స్టాండబుల్ బాను, హ్యావ్ ఎ నైస్ డే అని వెళ్ళిపోయాయి. బర్త్డేలో నేను హీరోయిన్ అనుకున్నా, కానీ ఎడిటింగ్ అయ్యాక తెలిసింది హీరోయిన్ నేను కాదు ఈ కేక్ అని. ఆనెస్ట్లీ ఫ్లఫీ కేక్ స్టూడియో కేక్ వచ్చాక అందరికీ నా ఏజ్ కంటే కేక్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్. జస్ట్ లుక్ అట్ ఇట్. బ్యూటిఫుల్గా ఉండడమే కాదు, ఎవ్రీ బైట్ వాజ్ సో ప్రీమియం. డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బర్త్డే కేక్స్ ఎవర్. ఏజ్ని రివర్స్ చేయడం నా వల్ల కాలేదు, కానీ స్పెషల్ ఒకేషన్స్ని అన్ఫర్గెటబుల్గా చేయడం ఫ్లఫీ కేక్ స్టూడియో వాళ్ళకి ఈజీ. సో నేను వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాను. మీరు మాత్రం లేట్ చేయకండి. మీ నెక్స్ట్ సెలబ్రేషన్ కోసం కేక్ ఆర్డర్ చేసి థ్యాంక్ మీ లేటర్. బాయ్ బాయ్.